కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో సిద్దిపేట బీఆర్ఎస్ నాయకుడు పూజల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కర్ణాటక భారీ విజయం సాధించినందుకు పూజల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కోవర్టు రాజకీయం చేయకుండా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోవర్టు నాయకులను, టికెట్ అమ్ముకునే నాయకులను, డబ్బులకు అమ్ముడుపోయే నాయకులను గుర్తించి సస్పెండ్ చేయాలని కోరారు. పార్టీలు జంపింగ్ చేసే ఎమ్మెల్యేలను గుర్తించి వారిని బర్తరఫ్ చేసి రాజకీయ బహిష్కరణ చేయాలన్నారు. కోవర్టు రాజకీయం ఉండకూడదు. ఏ పార్టీలో అయినా సరే, కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, ఎందులో అయినా కానీ నేను బీజేపీకి కూడా ఫేవరబుల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ప్లస్ ఏబీపీ స్టూడెంట్ను. అయినా కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నా కోరిక ఒకటే, రాజకీయం క్లియర్ కట్గా చేయండి. ఎవరు చేసినా కోవర్ట్ రాజకీయాలు చేయకండి. ఎవరు పెద్దలు జానారెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, మళ్ళీ రెడ్డి గారు కానీ, మా మెదక్ జిల్లా ఇంకెవరైనా లీడర్లు ఎవరైనా కానివ్వండి, వీళ్ళు వారైనా కాదు, ఎవరైనా కానీ కోవర్టు రాజకీయాలకు చేయకూడదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ కాంగ్రెస్ లీడర్స్. ఎందుకంటే హస్తంకు ఓటు బ్యాంక్ అట్లనే ఉన్నది. హస్తం గుర్తుకు, హస్తం అంటే పరిచే ప్రజలు చాలామంది ఉన్నారు. కాబట్టి కోవర్టు రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ను బలోపేతం చేయగలనని నా యొక్క మనవి. సోనియా గాంధీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒకటే, కర్ణాటకలో ఘన విజయానికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అక్కడున్న శివకుమార్ గారికి కానీ, సిద్ధిరామయ్య గారికి కానీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరియు ఇక్కడ బీఆర్ఎస్ను తో పాటు కాంగ్రెస్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను.